మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఈ చెత్త తీసుకెళ్లే ట్రక్ తనకు ఎదురు పడుతుందా లేదా ఎవరికి తెలుసు? ఈ మురికి తలుపును ముట్టుకుని సురక్షితంగా బయటపడతామా లేదా ఎవరికి తెలుసు? ఇంకా ఈ బురద మట్టిలో ఎప్పుడు ఎక్కడ కూర్చుంటారో ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులను వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. టాయిలెట్ ఎక్కడ? టాయిలెట్ శుభ్రంగా లేదా? న్యూ జాబ్, న్యూ వైఫ్, శుభ్రంగా ఉంచుకోవాలా? హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ ని శుభ్రంగా ఉంచుతుంది. హార్పిక్ ఫ్లష్ బ్యాటరీ, ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. ఈ వేడి చెమట మండు టెండ. కెప్టెన్ కూల్ ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే కొత్త డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూల్. ది కెప్టెన్ కూల్ విత్ కొత్త డెటాల్ ఐసీ కూల్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నీకేం కాలేదు కదా? తగలేదు కదా? తగలేదు. వెళ్ళు ఆడుకో, వెళ్ళు. అవి ఏమైంది? అలా ఎందుకు నడుస్తున్నావు? నేను బాగానే నడుస్తున్నాను. అవి ఏంటి? ఏమైంది? నొప్పెడుతోందా? కానీ అమ్మా నేను ఎవరి ముందు ఏడవలేదు. అమ్మా నాకేం కాలేదు, ఏడవకమ్మా. డెటాల్ ఆత్మీయుల భద్రతకి బలమైన సహకారం. వెల్కమ్ బ్యాక్. ఏపీలో పలు జిల్లాల్లో పెట్రోల్ కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే కూడా అక్కడ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. వాహనదారులు అందరూ కూడా చాలా క్యూలు కనిపిస్తున్న పరిస్థితి. బట్ పెట్రోల్ కొరత ఎందుకు వచ్చింది? దేశంలో ఎక్కడా లేని సమస్య ఏపీలో ఎందుకు వచ్చింది? ఇంధనం పడకుంటే పూట గడవని లోకు మనది. అలాంటిది బండిలో పెట్రోల్ పట్టిద్దామంటే దొరకడం లేదు. పెట్రోల్ దొరికిన చోట జనం ఎగబడి కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా? ఎన్నాళ్ళు ఇలా? ఉరుములేని పిడుగు మాదిరి పరిస్థితి తయారైంది. అసలు ఏపీలో జనాలు ఏమనుకుంటున్నారు పెట్రోల్ కొరతపై చూద్దాం. ఈ కష్టం మాకు ఎందుకు చెప్పండి? మేము బతుకోవాలి కదా. డీల్ వదిలేదానికి ఏమన్నా చెప్ప, ఫ్రీగా పట్టొచ్చు కదా. డీల్ ఆపేస్తారు, గ్యాస్ ఆపేస్తారు, మెట్నా బతికేదా? ఇప్పుడు ట్యాక్సీ కిందకి పోతే డీల్ అయిపోతే మేము ఆడ పెట్టుకోవాలి బండి. మాకు అన్నం ఎవరు పెడతారు చెప్పండి? మధ్యలో ఆగిపోతే బండి ఏం చేసేది? పార్టీని బస్సులు ఎక్కించుకుంటారా? వాళ్ళు ఎక్కించుకోరు. ఘాట్ ఆగిపోతే ఏం పరిస్థితి? ఇది ఎందుకు ఇమారు చేస్తున్నారో అర్థం కాలేదు. మన జడ్పీ సీఎం ఉన్నాడు, పవన్ అన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏం చేస్తున్నారు? మనకాడ మీరే చేయనా? ఏదో ఒకటి న్యాయం చేయాలన్నా. ఓకేనా? ఆఖరికి డీజిల్ ఉంటే కదా పోయేది. ఇప్పుడు టక్కని అంబులెన్స్ అయినా పోవాలంటే డీజిల్ కావాలి కదా. ఆ డీల్ ఆపేస్తే ప్రాణం. పెట్రోల్ సరే, డీజిల్ ఎందుకు దొరకడం లేదు? డీజిల్ దొరక్కుంటే రవాణా రంగం ఎక్కడికక్కడ స్తంభించిపోయినట్టే. డీజిల్ లేదు అనే బోర్డులు చాలా బంకుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు కారణం ఎవరు? నిజంగానే డీజిల్ కొరత ఉందా, లేక కృత్రిమంగా కూడా సృష్టించారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వార్ టైంలోనే చాలా వరకు స్టాక్ ఉండేది కదా. మరి ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా కలిపి దాడులు మొదలు పెట్టిన సమయంలో ఆ తరువాత యుద్ధం భీకరంగా మారినప్పుడు కూడా ఇంతటి సమస్య రాలేదు. భారత ప్రభుత్వం తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గల్ఫ్ నుంచి గ్యాస్ మన తీరానికి తీసుకువచ్చింది. పెట్రోల్, డీజిల్ సమస్య తలెత్తకుండా చూసుకుంటున్నారు. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ సినిమా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి? పెట్రోల్ బంక్ ఎన్ఎం పెట్రోల్ బంక్ 1 అవర్ వెయిట్ చేసాం, ఆడ లేదన్నది. నెక్స్ట్ మన పద్మావతి ఫ్లోర్ మీద కదా భారతీయ పెట్రోల్ అక్కడ లేదని చెప్పారు.
ఇక్కడ మన ఎస్టేట్లో హెచ్పి ఆడలేదన్నారు. లాస్ట్ పిలిపిస్తే స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 పనులు పడతాను. నేను నిలబడినా, గంట అయిపోయింది, ఆగిపోయినా. అది విషయం. ఇంధన కొరత ఇప్పుడెలా ఏర్పడింది? అసలు ఇది సామాన్యుల ప్రశ్న. సమాధానం చెప్పేది ఎవరు? పెట్రోల్ సరఫరా పంపిణీలో అవకతవకలు, అక్రమాలు ఎందుకు కారణమా? రెగ్యులర్ వినియోగం కంటే పెట్రోల్ డీజిల్ వాడకం పెరిగిందా? స్టాక్ ఎంత అవసరం, ఎంత వస్తోంది, ఎంత వెళుతోంది అనే లెక్కలు అధికారులు చూపడం లేదా? సమస్య జటిలం కావడానికి కారణం అదేనా? ఇలాంటి పరిస్థితిని ఊహించి చర్యలు తీసుకోవాలి కదా అని ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా అక్కడక్కడ ఒక్కరిద్దరు అధికారులు పెట్రోల్ బంకులకు వెళ్తూ ఉన్నారు, తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ పని ఎప్పుడో చేయాలి కదా, మిగతా చోట్ల అది కూడా చేయడం లేదు. ప్రజలు వదిలేస్తే వాళ్ళకు చాలా ఇప్పటికే కృత్రిమంగా సృష్టిస్తున్నారు. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా రేట్లు పెరుగుతాయి, అందుకనే బంకుల్లో కూడా కృత్రిమంగా దాస్తున్నారు అంటూ కూడా ప్రజల్లో చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను కూడా ఎవరు నివృత్తి చేయాలి? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. బంక్ యజమానులు బ్లాక్ చేస్తున్నారా? కొందరు వాహనదారులు అనుమానంకి ఇదే ఉంది. డీజిల్ దొరకడం లేదని విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎటు చూసిన పోస్టులు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయని మరొక ప్రచారం కూడా జరుగుతోంది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ కేంద్రం పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా రేట్లు పెంచుతారంటూ కూడా అంటున్నారు. మరి అలా జరగదు మొర్రో అని ఉన్నతాధికారులు చెప్తున్నా కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అయినా కూడా ఎందుకు ఈ లెక్కలకు సంబంధించి కూడా అటు ఎవ్వరూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఇంకా నిర్వాహకులకి సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్నారు. అక్కడికక్కడ వచ్చి అధికారులు కొంత బంకుల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. వాహనదారులు పానిక్ అవుతున్నారా అంటే డెఫినెట్ గా అవుతూనే ఉన్నారు. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు అనవసరంగా కూడా ఏర్పడ్డాయా? ప్రభుత్వ అధికారుల నుంచి సమాధానం అవుననే వస్తోంది. వాహనదారులు పానిక్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పెట్రోల్ పట్టించుకోకపోతే రేపటికి దొరుకుతుందో లేదో అనే ఒక భయం చాలా మందిలో ఉంది. సో ఫుల్ గా ఉన్నా కూడా కొట్టించేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి క్యాన్స్ తో కూడా పట్టుకెళ్ళి వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసే చాలా వరకు కూడా ఒక 2-3 డేస్ నుంచి కూడా అసలు ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చెప్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ఇంత సమస్య వచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదు, అసలు ఎంత వస్తోంది? నాకు పెట్రోల్ అయిపోయింది, ఎలా పరిగెయాలని, ఆడిపోవాలా చెప్పండి? సొంత బండి పెట్టుకుని బస్సులో పోవాలా? లేదు కదా. ఏమైనా కొద్దిగా ఏమైనా ఉండాలా మనిషికి? ఇప్పుడు నేను బాటిల్ ఎందుకు ఎత్తుకొచ్చాను? నాకు పెట్రోల్ కావాలి. ఇప్పుడు నేను ఎమర్జెన్సీ వెళ్ళాలి. బై మిస్టేక్ హాస్పిటల్ వస్తే, ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా వెళ్ళాలి? నేను బస్సు వెళ్ళదా? ఎమర్జెన్సీకి వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. దాదాపు 2 కిలోమీటర్ల నుంచి నడుచుకొని వచ్చాను. పెట్రోల్ అయిపోయింది. ఏం చేయాలి బైక్లో నేను? ఇప్పుడు ఈడ చూస్తే పెట్రోల్ లేదు. ఎలా అండి? ఇంత కొరత ఉంటున్నా కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? పెట్రోల్ బంకులను ఎందుకు మూసేస్తూ ఉన్నారు? ఈ అంశంపై సీఎం చంద్రబాబు సైతం దృష్టి సారించారు. పెట్రోల్ డీజిల్ కొరతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన. రాష్ట్రంలో 4510 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం వాటిలో 421 బంకులు మూతపడ్డాయి. సరఫరా మాత్రం గతం కంటే 10% పెరిగిందని చెబుతూ ఉన్నారు. ఒక పానిక్ కొనుగోలులో బంకుల్లో స్టాక్ ఖాళీ అవుతుందని తేల్చేశారు. రోజుకు సగటున 6330 కిలో లీటర్ల పెట్రోల్, అలాగే 9048 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. బట్ కొరత ఉందని, రేట్లు పెరుగుతాయనే ప్రచారంతోనే వాహనదారులు క్యూ కడుతున్నారట. నిన్న ఏకంగా 10,000-3,500 కిలో లీటర్ల పెట్రోల్, 14,156 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయి. అంటే దాదాపుగా 50% డిమాండ్ పెరగడంతో బంకుల్లో స్టాక్ గంటల వ్యవధిలోనే ఖాళీ అయిపోయిన పరిస్థితి. సో ఇదేమీ లేదండి, అదే ప్రైసెస్కి పెట్రోల్ సప్లై చేస్తాము, డీజిల్ సప్లై చేస్తాము, ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్యానిక్ బయింగ్ దయచేసి ఆపాలి. ఈ డబల్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సిట్లో వచ్చే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకా రీచ్ అవ్వకపోవడం. మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ తొందరగా అయిపోయేది. ఎలా అయితే సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఆ భయంకి ఎక్కువ డీజిల్ పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, స్టాక్ చేసుకుంటున్నారు ఇంట్లో. దానివల్ల ఇక్కడ మాకు డ్రై అవుట్ అయింది తప్ప ఎక్కడ పెట్రోల్ డీజిల్ సప్లై ఇబ్బంది వల్ల మాత్రం డ్రై అవుట్ అవ్వలేదండి. ఇది అందరి క్లారిఫికేషన్ కోసం చెప్తూ ఉన్నాను.
మనకి ఏంటంటే పెట్రోల్ 109 రూపాయలు, డీజిల్ అలాగే 97 రూపీస్ పర్ లీటర్ అమ్ముతూ ఉన్నారు. నయారా వాళ్ళు 5 రూపీస్ ఆన్ పెట్రోల్ అండ్ 3 రూపీస్ ఆన్ డీజిల్ అంటే ప్రైవేట్ దగ్గర కొంచెం ఏదైనా ఎక్కువైంది తప్ప ఇక్కడైతే ఎక్కడ ప్రైస్ మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. రెండోది పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లైలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ పానిక్ బయింగ్ వల్లనే జరిగింది. ఇక ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికీ కూడా చాలా వరకు నో స్టాక్ బోర్డులు కనిపించే చూస్తున్న ఒక 2 డేస్ నుంచి కూడా వాహనదారులు పెట్రోల్ బంకుల్లో క్యూ కడుతూ ఉన్నారు. మాకు ఎందుకు ఈ సిచ్యువేషన్ అంటూ కూడా అంటున్నారు. చాలా వరకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో మాట్లాడతాము. కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ జాయిన్. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. రైట్, ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత కోసం ఏమే రీజన్స్ అయ్యి ఉంటారు? అటువైపు చూస్తున్నాము మొత్తంగా కూడా అటు కలెక్టర్ ఒక చెప్తూ ఉన్నారు. ఇందాక ఆవిడ బయట కూడా ప్లే అయింది. అంటే ఓవర్ గా కూడా భయంతోని ఈ ఓవర్ బయింగ్ వల్లే కూడా ఈ మొత్తంగా ఇదంతా వస్తోంది అంటున్నారు. పానిక్ బయింగ్ అంటున్నారు. ఇంకొకటి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కూడా కొన్ని కంపెనీలు ఓఎంసీఎస్ కంపెనీలు కూడా కృత్రిమంగా వాళ్ళు ఇంకా స్టాక్స్ ని ఆపేశారు అంటున్నారు. నిజంగా ఇది పానిక్ బయింగ్ సిచ్యువేషన్ అంటారా? ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పెట్రోల్ బంకులు కొన్ని మూతపడ్డాయి, కొన్ని నో స్టాక్ బోర్డు పెట్టాయి. ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ కోసం పెట్రోల్ కోసం వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఈ రోజున వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు నెలకొంటున్నాయి. డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉండదేమో అనేటువంటి విషయంలో భయాందోళనతోనే అర్ధరాత్రి వరకు రాత్రి సమయాల్లో కూడా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ప్రభుత్వము సమీక్షించిన నేపథ్యంలో 50% ఎక్కువ వినియోగం ఉంది అని అంటే అర్థం ఏంటి అని అంటే ఈ భయం వల్ల ఎక్కువ మంది తమ వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవటం, కొన్ని చోట్లయితే ఏకంగా క్యాన్స్ తీసుకొని వెళ్ళి కూడా డీజిలు పెట్రోలు నింపుకునేటువంటి ప్రయత్నాలు, భవిష్యత్తులో దొరకదేమో అనేటువంటి విధంగా ప్యానిక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో అనవసరంగా అవసరం లేకపోయినా సరే ముందస్తుగా వాటిని నింపుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని అంతటికి కారణం ఏంటి అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యము, అధికారుల వైఫల్యంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలోనే మనకి ఏ విధమైనటువంటి సమస్య లేకుండా 1-2 రోజులు సమస్య ఏర్పడింది. ఆ తర్వాత దాన్ని సెటరేట్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి మనకు హార్మోజ్ జలసంధి నుంచి మనకు రావాల్సినటువంటి ఆయిల్ సంబంధించినటువంటి షిప్స్ కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా భారతదేశానికి వచ్చేటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు కొరత ఏర్పడుతుంది? దీనికి కారణం ఏంటి? కనీసంగా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు, అధికారులతో సమీక్షించారు. సమీక్షించేటువంటి ఇప్పుడు చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం తప్ప ఇప్పుడు ఇంతకు ముందే అసలు ఎందుకు ఈ సమస్య ఏర్పడింది? 2 రోజుల నుంచి ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ ఏర్పడింది. అసలు దీనికన్నా ముందు ఇలాంటి సమస్య తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన సమీక్షించారు, అయినా కూడా అధికారుల్లో చలనం లేదంటారు. ఇంకొకటి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం ఒకటి ఉందా? కృత్రిమంగా ఏమైనా కూడా కొంత కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారా అంటూ కూడా అంటే చాలా వరకు ప్రజలు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎలక్షన్స్ అయిపోయాయి. ఇక పశ్చిమ బెంగాల్ సెకండ్ ఫేజ్ ఒక్కటే ఉంది. సో ఈ నేపథ్యంలో పెరుగుతాయంటూ కూడా గతంలో ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వరకు న్యూస్ స్ప్రెడ్ అయింది. బట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ దానికి సింక్ అవుతుంది. ఎస్, మీరు వ్యక్తం చేసినటువంటి అనుమానము నిజమైనటువంటిది. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అనేటువంటి ఒక చర్చ అయితే ప్రజల్లో విస్తృతంగా ఉంది. అందుకోసమనే ఈ విధంగా డీలర్లు కొంత కృత్రిమ కొరతను సృష్టించి పెరిగిన తర్వాత అమ్ముకోవాలి అనేటువంటిది ఒకటి చేస్తున్నారనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు వీటిని ఈ విధంగా కృత్రిమ కొరత సృష్టించేటువంటి డీలర్ల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందిగా. ఒకవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండటం లేదు అని అనుకుందాం. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉంది? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది? ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అని కదా చెప్పింది. 2 ఒకటే ప్రభుత్వం, 2 వేరు ప్రభుత్వాలు కాదు. సపోజ్ తెలంగాణకను కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మధ్య సరైనటువంటి సత్సంబంధాలు లేవు అనుకుంటే అక్కడ కాంగ్రెస్ అను కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 2 ఎన్డీఏ ప్రభుత్వాలేగా. వీళ్ళ మధ్య సమన్వయం లేకపోవడానికి వీళ్ళకేమొచ్చింది? ఇద్దరు కలిసి సమన్వయం చేసుకోవాలి కదా. అంటే ఇక్కడ అధికారుల వైపు నుంచి
ఒక స్పష్టంగా అధికారులు సరైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం వైపు నుంచి ఉన్నత స్థాయి ఆదేశాలను పాటించడం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. నేనేమంటానంటే ఈ ప్రభుత్వ వైఫల్యం ఇది పూర్తిగా అధికారుల వైఫల్యము. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం ఇప్పుడు ఈ రోజున హడావుడిగా సమీక్షలు చేసే ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ఒకటి అడుగుతున్నాను, ఈ రోజుకైనా సరే పెట్రోల్ డీజిల్ బంకుల దగ్గర అసలు వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎంత రేపొద్దున వచ్చేదానికి అవకాశం ఉంది, ఎంత వినియోగం ఉంది, ఈ బోర్డ్స్ పెట్టాలా అక్కర్లేదా? ప్రతి పెట్రోల్ బంకు దగ్గర ఉండాలి. మరి అవి ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా? మరి మెయింటైన్ చేయనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారము ఆయా మండల కేంద్రాల్లో స్థానికంగా ఎంఆర్ఓలకి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్లకు వీళ్ళకు ఉంటుంది అధికారం. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? నెలవారీ మామూలు తీసుకొని ఈ రోజున నిద్రపోతున్నారా? ఈ సమస్య వచ్చిన తర్వాత జనం మీద వదిలేసేస్తారు. ప్రధానికి ముఖ్యమంత్రి రివ్యూ చేశాడు, ఏంటి రివ్యూ చేస్తే ప్రయోజనం లేకుండా ఏంటి ఇది? ప్రజలను అనవసరమైనటువంటి ప్యానిక్ గురి చేసి ఈ రోజున భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇది సమస్య కేవలము ఒక బైక్ పెట్రోల్ లేదనో, లేకపోతే ఒక వాహనానికి పెట్రోల్ లేకపోతే వాళ్ళ వరకే సమస్య పరిమితం కాదు. దీన్ని సాకుగా చూపించి నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, అన్ని రకాల ధరలను పెంచేటువంటి కుట్ర కూడా జరుగుతుంది. ఇదేముంది, పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు, ఏం చేస్తాం? అందుకని రేట్లు పెంచేసాం అని వాటిని పెంచేస్తే ఈ భారం ఎవరి మీద పడిద్ది? ప్రజల మీద కదా భారం పడేది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వాలు కదా. ఇక్కడ నేను ఒక అంశాన్ని చెప్తున్నానండి, ఎక్కడైనా సరే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసేటువంటి ప్రక్రియ మాత్రమే చేస్తాయి. దీని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మనకి ఇతర దేశాల నుంచి మనకు వచ్చేటువంటి దిగుమతికి సంబంధించినటువంటి ఆయిల్ దిగుమతికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మన ఆయిల్ నిల్వలన్నీ, దానికి సంబంధించి ఎన్ని రోజుల వరకు మన వినియోగానికి వస్తాయి, మన భారతదేశంలో వాహనాలు ఎన్ని, దానికి సంబంధించినటువంటి విషయంలో ఎంత వినియోగిస్తున్నారు రోజువారీగా, ఇవన్నీ భారత ప్రభుత్వానికి అంచనాలు ఉండవా? వీటిని అంచనా ప్రకారంగా వాళ్ళు ఒక అంచనా వేసుకొని దానికి అందుకు అనుగుణంగా సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వంది కదా. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాల సమస్య అన్నట్టుగా ఫెయిల్ అయితే ప్రజలు అడుగుతారు. ఎవరైతే మనకు కనపడేటువంటి ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలే ఉంటాయి. అందుకని ఈ భారాన్ని ఏదో రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసేసి చేతులు దులుపుకోవాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం దీనికి సొల్యూషన్ ఏమంటారంటే 2 రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అంటున్నారు. బట్ ఎంత వాస్తవం కూడా తెలియదు. బట్ ఇప్పుడు రబీ సీజన్, వరి కోతలు చాలా వరకు కూడా ఇప్పుడు చేయాల్సిన ఇది ఒకటి, ఒక ఫార్మా సంబంధించి ఆక్వా ఫార్మింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. బట్ దీనిపైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? నేను ఇందాక కూడా మాట్లాడుతూ ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రతిదీ కూడా పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి, ప్రతి ఒక్క వస్తువు నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. ప్రతి ఒక్క జీవితం, దైనందిక జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే ప్రతి ఒక్కటి కూడా దాని రేట్ పెరుగుతూ ఉంటది. సో ఎంత ఇంపాక్ట్ అవుతుంది? ఇంకొకటి, దీనికి ఒక సొల్యూషన్ దిశగా అంటే ప్రభుత్వానికి మీరు చెప్తున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు. బట్ ఏం చేస్తే ఇంకా బెటర్ గా ఇవన్నీ లేకుండా ఉండడానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంటారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ఎక్కడైతే ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ రిఫైనరీస్ నుంచి ఈ విధమైనటువంటి పెట్రోల్ బంకుల వరకు వచ్చేటువంటి సరఫరా ఏంటి, ఉన్నటువంటి నిల్వల పరిస్థితి ఏమిటి, ఒక అంచనా వేసి అందుకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ సరఫరాకు సంబంధించినటువంటి విషయంలో కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడు మూతపడ్డటువంటి పెట్రోల్ డీజిల్ బంకులకు సంబంధించినటువంటి విషయంలో ఇది నాకు తెలిసినటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఎక్కడైతే ఈ డీలర్స్ ఉన్నారో, పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఈ బంకులకు సంబంధించినటువంటి డీలర్స్ ఉన్నారో, వీళ్ళు ఎక్కడైతే రిఫైనరీస్ సంబంధించినటువంటి వాళ్ళు చెల్లించేటువంటి డబ్బుల విషయంలో ముందస్తుగా చెల్లించిన తర్వాత మాత్రమే నిల్వలు పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఈ డీలర్లు ఏమంటున్నారు అంటే, మేము చెల్లించిన వెంటనే మాకు సరఫరా ఇచ్చేటువంటి విధంగా చేయాలి అనేటువంటి ఈ విధమైనటువంటి ఒక వివాదం కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సమన్వయం చేసి ఈ వివాదాన్ని పరిష్కరించి ఈ రిఫైనరీ నుంచి
పెట్రోల్ డీజిల్ బంకులకి వచ్చేటువంటి సరఫరాని నిరంతరాయంగా జరిగేటువంటి చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరే రవాణాకు సంబంధించినటువంటి ఇబ్బందులు కింద తలెత్తితే అవసరమైతే ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ట్యాంకర్లు ఈ రిఫైనరీస్ నుంచి పెట్రోల్ డీజిల్ ఏదైతే బంకుల వరకు వచ్చేటువంటి వాటికి నిజంగా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంటే పోలీస్ ఎస్కాట్ ఇచ్చైనా సరే ఏ విధమైనటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా వాటిని సరఫరా జరిగేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. తక్షణమే అన్ని పెట్రోల్ బంకుల దగ్గర బోర్డులు ఏర్పాటు చేయాలి. ఎంత సరఫరా ఉంది, అసలు ఏ విధమైనటువంటి కొరత లేదు, కొరత ఉంటే ఎంత కొరత ఉంది, అందుకని మీరు ఫుల్ ట్యాంకులు చేయించుకోవద్దు, అనవసరమైనటువంటి వాహనాలకు మీరు ఎక్కువగా ఈ విధంగా భయపడి నింపుకునేటువంటి ప్రయత్నాలు చేయొద్దని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పటికైనా సరే ఎంఆర్ఓలు అదేవిధంగా రెవెన్యూ అధికారులు వీళ్ళు ఎందుకు పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి నిలబడి ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయటం లేదు? ఇందుకు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి రివ్యూ చేసి వదిలిపెడితే సరిపోదు కదా, కలెక్టర్ల రంగంలోకి దిగాలి కదా, ఆయా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రెండవ పంటకు సంబంధించినటువంటి విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్కి సంబంధించినటువంటి అవసరం ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో రెండవ పంట ఇంకా చివరి దశలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక డీజిల్ కొరత లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని డీజిల్ కొరత అనేటువంటిది కృత్రిమ కొరతను సృష్టించారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీన్ని నిల్వ చేసుకొని రేపొద్దున పెరిగిన తర్వాత అమ్ముకుంటారు అనేటువంటి వాదనలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితిలో తనిఖీలు చేయాలి, నిరంతర తనిఖీలు చేయాలి, కృత్రిమ కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణాంజనేయ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.